చలనచిత్రాలకు ఉచ్చదర్శకత్వం వహించేవారు. పొడి కళాకారులు దేశ విదేశాల్లో వినిపించిన వారు. విశేష పొందవలసిన డాక్టరేట్ పొందారు. ఇంకా పవర్పేట నుండి ఏలూరు వైద్య వరకు ఇంతవరకు వచ్చి వెళ్ళడం తేలికాయ. ఆయన ప్రపంచమంతా చుట్టూ వస్తున్నారు. అట్లాగే అంతేకాదు మరికొంతమంది ఉండవచ్చు, అట్లాగే వెళ్ళేవారు. కానీ మా ఊరు ఏలూరు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని తెలియజేయకుంటే నాకు తోచదు. ఈ గాలి పెంచాలి, ఇక్కడి వారితో హాయిగా మాట్లాడాలి. ఈ ఒక్క లక్షణం చాలు ఆయన ఔన్నత్యం కాలేదు. ఆయన వెంట మన మధ్య ఆయనకు ఏలూరు తర్వాతే ఏదైనా సకలం. అంతేకాకుండా ప్రపంచానికి వారు నాట్యాచార్యులు, మనకు మన సత్యనారాయణ. ఏమంటే వినడం వారి స్వభావం, అభినయం వారి మనోధర్మం, సమన్వయం వారి మాట. రమాన్ని 4 దశాబ్దాలని కృషి చేసి కృష్ణా గోదావరి జలాలు సంగమ స్థానమైన ఏలూరు ఊరిలో 7వ ఊరుగా ప్రసిద్ధి చెందిన ఏలూరులో కలిసి వటవృక్షమై శాఖోపశాఖలుగా శిష్య ప్రశిక్షులతో విరాజుతూ ఉండడం వారి ప్రతిభకు నిదర్శనం. విశ్వమంతా వ్యాపించిన శిష్యగణం. దీని వెనుక భద్రకళాత్మకున్న శ్రీ కోరాడ పద్మభూషణ్ డాక్టర్ కులపతి వేదాంత ప్రహ్లాద శర్మ గారి ఆశీర్వాదాలు ఉన్నాయి. తాతగారిని సంభవించిన నాట్యాచార్యులు శ్రీ ఘంటా కనకారావు గారు దీవెనలు ఉన్నాయి. కళాప్రదర్శన శ్రీ కె విశ్వనాథ్ గారి ఆకాంక్షలు ఉన్నాయి. నటరాజ అపార గౌరవం ఉంది ఆయనపై. ఒక్కసారి ప్రదర్శనలను యూట్యూబ్లో చూడండి. ఆ యూట్యూబ్లో అసంఖ్యాకులు దర్శించే గూగుల్ని చూడండి. అప్పుడే తెలుస్తుంది సత్యనారాయణ గారి నాట్యం. ఇన్ని విడుదలు, ఇన్ని సత్కారాలు, ఇన్ని ప్రదర్శనలు, ఇంత వైవిధ్యం, ఇంత గుర్తింపు సాధ్యమా మానవులు? ఇది అదృష్టం కాదు, ఇది వారి కఠోర పరిశ్రమకు నిదర్శనం. స్వర్ణకమలంలో అందరవడి స్వాస్థ్యంలో ఎలిమంతు కలిగించి తలుపులు తీయించి ప్రకృతికి మేలుకొలుపు పాడు ఆయనే ఒక మాటలు. అలాగే శృతిలయం, సూత్రతాలు, చిత్రాలలో గీతాలు మన సత్యనారాయణ గారు నేర్పిన కరచరణ విన్యాసాలతోనే బహుళ ప్రజాదరణ పొందుతున్నాయంటే జనాభంగా నిండిపోయిన ఇచ్చకిసాలు. అంతేకాదు తమను తాము ప్రకటించుకునేందుకు చిత్రరంగం రంగం కాదు, ఆవర్తమాన పంచగట్ట, నృత్యాక్షరి, కాలార్చన, సాంస్కృతిక కళావైభవం మొదలైన అంశాలను శ్రీ రాళ్ళగడ్డి కవితా ప్రసాద్ గారి సహకారంతో నృత్య రూపకాలను కూర్చి రసిక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. భాగ్యనగర్లో సహా శ్రీ గణపతి సచ్చిదానంద శ్రీదత్త
ఆ గురదాల కనుక పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తరువాత దశలో స్వయంగా వాక్యకారుల మాదిరి నృత్యకారులై మహిషాసురవర్ధని బుద్ధంచరణం గచ్చామి అతివేగి అలివేలు మంగా వైభవం రామకథ శ్రీఆంజనేయం వేణి వైభవం డాక్టర్ అంబేద్కర్ మొదలైనవి ఇవి సంగీత సాహిత్య నృత్య రంగాల్లో వారి అద్వితీయ ప్రతిభను నిలుపుతారు. 1987లో ఈ సత్యాకూరి జానపద నృత్య అకాడమీ ఏలూరులో స్థాపించారు. 1987లో ఈ సత్యాకూరి అకాడమీ అమెరికాలో స్థాపించారు. ఎవరెవరైనా ప్రతిభకు తగ్గ సాధన ఎన్నుకున్న రంగంలో మమేకమై నాట్యమే ఏకైక లక్ష్యంగా భావించడంతో భాగంగా నెదర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, కొరియా, సింగపూర్, దుబాయ్ దేశాలు పర్యటించారు. వారు పొందిన సత్కారం